హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ అయితే హాల్లో ఉండి పిలుస్తూ ఉంటాడు బాగి బాగి అని. ఇక అమర్ మాటలు విని ఒక్కసారిగా ఆరు, బాగి, రామ్మూర్తి వీళ్ళ ముగ్గురు కూడా ఫాస్ట్ గా హాల్లోకి అయితే వస్తారు. ఇక ఏంటండి పిలిచారు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇదంతా పక్కనే ఉండి మనోహరి అయితే గమనిస్తూ ఉంటుంది. ఇక అమర్ అంటూ ఉంటాడు, ఏం లేదు బాగి, నేను బయటకు వెళ్తున్నాను, నీకొక మాట చెప్దామని పిలిచాను. ఓకే, నేను వెళ్ళొస్తాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్ అలా అన్న వెంటనే ఆరు అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అంటుంది. ఆ మాటలు విన్న బాగి అయితే సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అమర్ వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా అమర్ కాల్కి సోఫా తగలడంతో అమర్ ఒక్కసారిగా పడిపోబోతూ ఉంటాడు. ఇక వెంటనే ఆరు, బాగి ఇద్దరు కూడా ఒక్కసారి ఏవండి అని అరుస్తూ ఉంటారు. ఇక ఆరు మాత్రం ఒక అడుగు ముందుకేసి అమర్ పడిపోకుండా తన చేతిని పట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతూ ఉంటుంది. మరో పక్కన మనోహరి కూడా షాకింగ్ గా అలా చూస్తూ ఉంటుంది. అమరేంటి గాల్లో ఉన్నాడు, కొంపదీసి ఆరు గాని పట్టుకుందా ఏంటి? ఇక ఆరు పట్టుకుందని అమర్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని కంగారు పడిపోతూ ఉంటుంది. మరో పక్కన తనని ఎవరు పట్టుకున్నారో తెలియక అమర్ అలా గాల్లో నిలబడి ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఎవరు పట్టుకున్నారు అని వెనక్కి తిరగబోతూ ఉంటాడు. బాగి, ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి బాగి ఏమైనా మేనేజ్ చేస్తుందా, లేదా ఆరుయే తన చేతిని పట్టుకుందని అమర్కి తెలుస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.